ఆ మధ్యన డిస్టర్బెన్స్ వస్తుంది. జబ్బు అంటే అదే కదా. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫిజికల్ వెహికల్ ఏమో డిజేబుల్ అవుతుంది. మెంటల్ వెహికల్లో ఇమోషన్స్ డిస్టర్బ్డ్, కన్ఫ్యూజ్డ్ అవుతాయి కొన్ని కాన్స్టిట్యూషన్స్ లో. ఇలాంటి తేడా వచ్చేటువంటి వాటిలలో ముఖ్యంగా 2 డ్రగ్గులు పక్క పక్కన గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నక్సోమికా, రెండవది లైకోపోడియం. మళ్ళీ కంపారిటివ్ స్టడీలో మనం గుర్తుంచుకుంటూ ఉండాలన్నమాట. 45 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి వాడికి ఉన్నటువంటి అతి కాముకమైనటువంటి దురాచారం వల్ల, అంటే ఇట్ మే నాట్ బి అడల్టరైడ్ అట, వ్యభిచార దోషమే ఉండి ఉండనక్కర్లేదు, కానీ అతిగా కామము చెల్లించుట అనేటువంటిది, అంటే ప్రపోర్షన్, సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ లేదని అది గమనించుకోవాలి. దాంతో వీళ్ళకి ఏమవుతుందంటే మెంటల్లీ ది ఫెలో విల్ బి ఆల్వేస్ సెక్సీ. దట్ ఈస్ ద సైన్ ఆఫ్ సెక్షువల్ వీక్నెస్. కొన్ని నేచర్లో ట్రూత్స్ ఉన్నాయి. సెక్స్ లైఫ్ లో ఎవరికైతే ఎక్కువసేపు సెక్స్ థాట్స్ ఉంటాయో వాడు సెక్షువల్ గా ఇన్స్టింక్టివ్లీ వీక్ అని గ్రహించాలి. ఎవరికైతే సెక్సువల్లీ హెల్తీయో వాడికి సెక్స్ టైమింగ్స్ లో తప్ప మిగిలిన టైమింగ్స్ లో సెక్స్ థాట్స్ ఉండవు. ఇట్ ఈస్ ఎ లా ఆఫ్ నేచర్. దీన్ని ఎవడు కాదనలేడు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. జంతువులు చూడండి, నేచర్ లో చూస్తే చెప్పే కదా, మ్యాన్ ఎప్పుడు ట్రాన్స్గ్రెషన్ చేస్తాడు కనుక మ్యాన్ ఈజ్ నాట్ ఎన్ ఇండెక్స్ ఆఫ్ ట్రూత్. ట్రూత్ తెలుసుకునేందుకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ మ్యాన్కి ఇవ్వబడ్డది, కానీ ట్రూత్, నేచర్ లో ఉన్న ట్రూత్స్ కి మ్యాన్ ఇండెక్స్ కాదు. వీడు ప్రతిదీ ట్రాన్స్గ్రెస్ చేస్తూ ఉంటాడు. తేడాలు, 0 ఎర్రర్ ఉంటుంది మన హ్యూమన్ కింగ్డమ్ లో అబ్జర్వ్ చేస్తే. అందుకని నేచర్ లో చూసినట్లయితే యానిమల్స్ మేటింగ్ సీజన్ వదిలిపెట్టి మిగిలిన సీజన్ లో దే నెవర్ ఫీల్ సెక్స్. మగ జంతువు, ఆడ జంతువు పక్క పక్కన మేత వేస్తూ ఉంటాయి. దానికి మేటింగ్ సీజన్ టైం ఇప్పుడు తప్ప మిగతా సీజన్ లో అది ఆడదాని దీనికి, ఇది మగదాని దానికి సెన్స్ ఉండదు. ప్లాంట్స్ లో కూడా అంతే. అట్రాక్షన్, కెమికల్ అట్రాక్షన్ అనేటువంటిది ఫ్లవర్ మెచ్యూర్ అయితే కానీ ఉండదు, రిజెక్ట్ చేస్తుంది ఫ్లవర్ మీద పోలెన్ వచ్చి పడితే. చూసారా? అంటే నేచర్లో దాన్ని కూడా అంతే, ట్రాన్స్గ్రెస్ చేయకముందు. అందుకనే ఆరోగ్యంగా ఫిజికల్ వర్క్ డైలీ మాన్యువల్ లేబర్ చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, అంటే రియల్లీ హెల్దీ ఫెలోస్ వాళ్లే. కనీసం కల్పించుకునైనా ఫిజికల్ వర్క్ రోజు కోసం చేసుకోవాలి. ఫిజికల్ వర్క్ డైలీ చేసుకుంటున్నటువంటి వాళ్ళు లేబర్ క్లాస్లోనూ అక్కడను వాళ్ళు మేటింగ్ టైంలో తప్ప మిగిలిన టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ దే నెవర్ ఫీల్ సెక్స్. ఒకళ్ళు చూసుకుంటాం, నవ్వుకుంటాం, ఇకిలించడం, తగిలించడం, ఇట్లాంటి పిచ్చి వేషాలు. అంటే మన కాలేజీ స్కూలు వేషాలు ఉండవు. అంటే సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నటువంటి అన్హెల్దీ ఫీచర్స్ మనకు కనిపించవు. ఎందుచేత ఉన్న నేచర్ లో ఉన్నటువంటి ట్రూత్స్ ని మనం ఇంటలెక్చువలైజ్ చేసి మ్యాగ్నిఫై చేసుకున్నాం. మనం 0 ఎర్రర్ దానికి తయారు చేస్తున్నాం. ఇన్స్టింక్ట్స్ అనేవి ట్రూ. ప్రతి ఇన్స్టింక్ట్ ని అనవసరంగా ఇంటలెక్చువలైజ్ చేసుకున్నాం. సెక్స్ ఎడ్యుకేషన్ కాలేజెస్ లో, స్కూళ్లలో ఉండాలి అన్నారు. దట్ షోస్ ఆ ఇన్వెంట్ చేసినటువంటి వాడు, అది ఫ్రేమ్ చేసినటువంటి వాడు చాలా క్రిమినల్ మైండ్ అన్నారు. ఎందుకంటే జంతువులకి వాటికి సెక్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అందుకని సెక్స్ స్కూళ్లలో, కాలేజీల్లోనూ, పుస్తకాల్లోనూ నేర్చుకోవాల్సిన విషయం కాదు. నేర్చుకుంటానికి చేస్తున్న అటెంప్ట్ అంతా కూడా సెక్స్ యొక్క దౌర్బల్యం గొప్ప ట్రూత్ కాదు. నిజంగా చదువుకుని నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అందులో కనుక ఉన్నట్లయితే యానిమల్స్ కి సెక్స్, లా ఆఫ్ సెక్స్, హ్యూమన్ బీయింగ్ చేసినటువంటి ఎర్రర్స్ యానిమల్స్ ఎందుకు చేయటం లేదు కనుకనే డెలివరీ టైంలో యానిమల్ కి పెయిన్స్ ఉండవు, హ్యూమన్ బీయింగ్ కి పెయిన్స్ ఉంటాయి. బికాస్ ఇట్ ఈస్ మోర్ న్యాచురల్, వేరే హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ అన్యాచురల్. ఇవన్నీ మానవుడు కాదనడానికి వీల్లేనటువంటి హార్డ్ ఫ్యాక్ట్స్ దట్ హిట్ అపాన్ ది అగ్లీ ఫేస్ ఆఫ్ ది హ్యూమన్
కాలం. మనం దేన్ని ట్రాన్స్గ్రెస్ చేస్తాము నేచర్లో, అది మన మొహాన విసిరి కొడుతుంది. నిప్పులో వేలు పెడితే కాలుతుంది. అదేమిటి నాకు ఇంగ్లీష్ వస్తున్నా నిప్పుకి తెలియదా అంటే ఇట్ ఈస్ నన్ ఆఫ్ ఇట్స్ కన్సర్న్. నువ్వు పెట్టకూడదు తోడు వేలు పెట్టావు. ఇంగ్లీష్లో పెట్టా అంతే, సాంస్క్రిట్లో పెట్టినా అంతే, తెలుగులో పెట్టినా అంతే. కానీ నేచర్లో ఉన్నవి ధర్మము అంటే లా తప్ప దెర్ ఇస్ నో మైండ్ ఆర్ ఇంటెలెక్ట్ ఆర్ సైకాలజీ, దెర్ ఇస్ ఓన్లీ లా, నేచర్స్ లా. కానీ నేచర్లో ఉన్నటువంటి ఫోర్సెస్ కానీ ఇవన్నీ కూడా ధర్మమయ మూర్తులు, అంటే ఎంటిటీస్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ లా. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ప్రాపర్టీస్ ఆఫ్ స్పేసు, ప్రాపర్టీస్ ఆఫ్ టైము, ప్రాపర్టీస్ ఆఫ్ ఫోర్సు, ప్రాపర్టీస్ ఆఫ్ మైండ్, అవి ధర్మమూర్తులంటే. కానీ ధర్మములకు సంబంధించినదే కానీ అక్కడ ఉన్నది. మన జ్ఞానం అని దేన్ని రాంగ్ గా పిలుస్తాము, ఇంటెలెక్చువలైజేషన్. దీనికి సంబంధించింది ఏం లేదు. నిప్పు యొక్క డెఫినేషన్ సంబంధించింది ఏమన్నా ఉందా? రాంగ్ గా వెలు పెట్టకపోవటం ఏమి లేదు. మనం ఎండలో నుంచుంటే కాళ్ళు కాలుతాయి. మహాత్మా గాంధీ నుంచున్నా కాళ్ళు ఉంటాయి. మావో సైడ్ నుంచున్నా కాళ్ళు ఉంటాయి. ఎవరైనా అంతే. నువ్వు నుంచోకూడదని అర్థం తప్ప ఎవరు నుంచుంటున్నా అంటే ఎవరు నుంచున్నా అంతే. కొన్ని నేచర్ యొక్క లాంగ్వేజ్ మనం తెలుసుకోవాలి. ఈ రెండు డ్రగ్స్కి సంబంధించినటువంటి వారు ఈ ఓవర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సెక్స్ అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ సెక్చువల్ మెకానిజం, ఫిజికల్ సెక్చువల్ మెకానిజం ని ఓవర్ యూజ్ చేసి మెంటల్ గా ఓవర్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఏజ్ పెడుతూ ఉండగా మెంటల్లీ దే గ్రో మోర్ సెక్సీ. దాదాపు 24 గంటలు కూడా వాళ్ళకి కేవల కామభావన ఒక పక్కన మనసులో ఉండి దే విల్ బి ఎంటర్టైనింగ్ ది థాట్స్. మీరు చూస్తే కళ్ళతో తప్ప చెబితే నమ్మరు మనుషుల్ని. 60 years, 70 years, 75 years ఉన్నటువంటి వాళ్ళు మేల్ హ్యూమన్ బీయింగ్స్ సెక్స్ పుస్తకాల్లోనూ తర్వాత పిక్చర్స్ మొదలైనటువంటి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు రోజున. దట్ ఈజ్ అన్ ఆఫుల్ డిసీజ్. ఎందుకంటే సెక్స్ ఈజ్ సంథింగ్ గివెన్ బై నేచర్. దాని పర్పస్ ఏంటి? రిప్రొడక్షన్. అది అయిపోగానే మాట్లాడుకోగలగడం అనేది జంతువులు చేస్తున్నాయి, మనుషులు కూడా చేసి ఉండవలసి. ఒకరో లేక ఇద్దరు, ముగ్గురో, నలుగురో, 100 మంది, కానీ ఎక్కడికో ఒకటి తెగాలి. ఆ తెగటం అనేది యానిమల్స్ లోను ప్లాంట్స్ లోను ఉంది, హ్యూమన్ బీయింగ్ లో లేదు. దేర్ ఈజ్ ది ఫౌల్ గేమ్. అంటే ట్రబుల్ ఎక్కడుందో గ్రహించుకోవాలి. గ్రహించుకున్నప్పుడు రైట్ టైప్ ఆఫ్ సెక్చువల్ నాలెడ్జ్ మనకు వస్తుంది. అలా కాకుండా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే బాగా 60-70 ఏళ్ళ వాళ్ళు కూడా వాళ్ళ లాకర్లో ఆ లిటరేచర్ ఉంటుంది. అలాగే రాత్రి 1 గంట 2 గంటల వరకు స్టడీ చేస్తుంటే పెద్దవారు మీరు ఏదో స్టడీస్ చేసుకుంటున్నారు కాబట్టి అనుకుంటున్నాం. వారి ఏజ్ని బట్టి యూ కెన్ నెవర్ సస్పెక్ట్ దట్ కృష్ణమాచారి స్టడీయింగ్ టెక్స్ట్ బుక్స్ ఆర్ లుకింగ్ ఇన్ టు సెక్స్ పిక్చర్స్. ఏజ్ని బట్టి సస్పెక్ట్ చేయరు. అది కాక ఒకటి ఇంకోటి సస్పెక్ట్ చేయవలసిన విషయం కాదు, ఎవరికి వాడికి సంబంధించిన విషయం. ఇది బాగుపడటం చెడిపోవటం అనేది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ డిటెక్షన్, బట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ట్రూత్. వన్స్ ఓన్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్ ఆర్ వన్స్ ఓన్ హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీనెస్ ఫర్ హిమ్సెల్ఫ్ తప్ప నేను మిమ్మల్ని నన్ను పట్టుకున్న విషయాలు పట్టుకున్నతో వచ్చే ఏం లేదు. ఊరికే కొన్ని సెన్సేషనల్ న్యూస్ పేపర్స్ గోల్ చేయటం, వాళ్ళు దాని మీద ఎక్కువ పేపర్లు అమ్ముకుంటానికి పనికొస్తాయి తప్ప ఎవరికి ఉపయోగించే పాయింట్ లేదు. దీంట్లో ఉపయోగించే పాయింట్ కల్లా am I happy with my habits or not? ఈ రెండే. నాకున్న దినచర్య హ్యాబిట్స్ వీటితో నేను మెంటల్ గా నలుగురితో హ్యాపీగా ఉన్నానా అన్హ్యాపీగా ఉన్నానా అది ఒక్కటే ట్రూత్. చివరి మిగిలినంతా కూడా ఉంటే వేస్ట్. ప్రతివాడికి మొహమాటం లేకుండా రెండే క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లోనే ట్రూత్ ఉంది. మిగతాదన్నీ కూడా ఎలీజ్డ్ ట్రూత్ ఆర్ కంకాక్టెడ్ ట్రూత్. ఆ 1-2 క్వశ్చన్స్ ఏమిటంటే కెన్ ఐ బి హ్యాపీ విత్ అదర్స్, కెన్ ఐ మేక్ అదర్స్ హ్యాపీ ఇన్ మై ప్రెజెంట్. అయిపోయింది. ఈ రెండింటినీ తరాయించి మిగతాది ఏం చెప్పినా వేస్తే, ఫిలాసఫీ చెప్పినా వేస్తే, రిలీజియన్ చెప్పినా వేస్తే, స్పిరిచువలిజం చెప్పినా వేస్తే, పాలిటిక్స్ చెప్పినా వేస్తే, ఎకనామిక్స్ చెప్పినా వేస్తే,
వాడు ఏం చెప్పినా కూడా తట్టుకోలేక వాళ్ళు అంటే ఎస్కేపిస్ట్ అనమాట. ఈ రెండింటి దగ్గర నిలబడ్డాడంటే మిగతా లేకపోయినా ఏం పర్లేదు. ఒక్కొక్కరు సరదాగా ఉంటే పర్లేదు. ఫిలాసఫీ కదా చదువుకున్నట్టు అంటే వాడి మెంటల్ ఇచ్చి ఉంది కదా చదువుకున్నాడు. ఇది ఉన్నప్పుడు అవన్నీ ట్రూత్ అవుతాయి ఫిలాసఫీ ఇవన్నీ కూడా. ఇది లేనప్పుడు అవన్నీ కూడా అది ఫూల్స్ గేమ్స్ అవుతాయి మిగిలిన. అందుకని ఈ నక్సామిక పేషెంట్స్ లో ఒక ఏజ్ వచ్చేటప్పటికి గ్రాడ్యువల్ గా మెంటల్ గా సెక్సీగా ఎక్కువైపోతారు, ఫిజికల్ గా ఇంపార్టెంట్ అయిపోతారు. అలాంటి కేసుల్లో ఇంకా తక్కువ ఏజ్ లో కూడా అయిపోతారు బికాస్ ఆఫ్ ది ఓవర్ ఇంటెలిజెన్స్. 30-35 years లో అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అనగా ఆ మొదటి 30-35 years లోపల వాడు సెక్స్ కోసమై ఫిజికల్ గా చేసినటువంటి పరిశ్రమ చాలా చాలా అన్యూ అని అర్థం. అప్పుడు అట్లాంటి కేసెస్ లో నక్సామిక గుర్తుంచుకోండి, 1M 10M ఈ రెండు పొటెన్సీలు దీంట్లో ఏదో ఒక దాంట్లో ఉంటాడు పేషెంట్. మిగతా నక్సామిక సిమ్టమ్స్ అన్ని ఎదురు చెప్పుకున్నవే వాడికి ఉంటాయి. ఇది వేస్తే వండర్ఫుల్ గా వాడికి ఆ మెంటల్ సెక్స్ రిలీవ్ అయి ఫిజికల్ సెక్స్ లో పొటెన్సీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎప్పుడైతే మెంటల్ సెక్స్ అంటే కాపీ అని అంటారు, అంటే ఇంటెలిజెన్స్ అంటే దరిద్రం అంటారు. జీర్ణశక్తి లేనివాడు ఎప్పుడు కూడాను రుచులు ఆహారాన్ని గురించే మాట్లాడుతున్నాడు అనుకోండి 24 గంటలు. అలాగే అది పోతుంది. నక్సామిక వేస్తే వాడు పోయి ఫిజికల్ గా వాడు ఎంజాయబుల్ గా ఉన్నటువంటి కండిషన్ వస్తుంది. కానీ వాడి హ్యాబిట్స్ లో చేంజ్ కనుక లేకపోతే ఈ వేసిన నక్సామికతో వచ్చినటువంటి రిలీఫ్ టెంపరీ మాత్రమే, ఇట్ నెవర్ సేవ్స్. ఇది ఒక్కటే కాదు, ఏ డ్రగ్తో ఏ ట్రీట్మెంట్ అయినా సరే, హోమియోపతి కానీ దేంట్లో అయినా సరే, రియల్ రాడికల్ క్యూర్ అని మీరు చెప్పేటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా ఎప్పుడు పేషెంట్ ఎందు నిజం అవుతుందంటే ఇఫ్ ది డాక్టర్ ఎడ్యుకేట్స్ ది పేషెంట్ ప్రాపర్లీ, నిర్మోహమాటంగా విషయాలు ఇవి నాయనా అని చెప్పడం చేతవాలి. పేషెంట్ కోఆపరేట్ చేయడానికి కావాల్సినటువంటి సిన్సియారిటీ వాడి దగ్గర ఉండాలి. ఈ మొత్తం ఉండేటువంటిది 75%, 80%. మెడిసిన్ వర్క్ చేసే క్యూర్ లో 20%. 20% నుంచి మెడిసిన్ మన వైటల్ ఫోర్స్ మీద యాక్ట్ చేయడానికి గురించి, మన క్యూర్ ను గురించి ఎక్స్పెక్ట్ చేసిన వాడు పిచ్చివాడు. అది హ్యానిమన్ క్లియర్ గా చెప్పాడు, చరకుడు అందరూ చెప్పారు. అంటే మన ప్రవర్తనలాగే ఉంటూ మందులతో మన జుట్టు నిలబడాలి, పళ్ళు గట్టిపడాలి మొదలైన పిచ్చి వేషాలు వేసేటువంటి వాళ్ళు ఏమి లాభం లేదు. ఇదే వేస్ట్. కాకపోతే 10 మంది డాక్టర్లు బాగుపడతారు వీడిని ఎక్స్ప్లైన్ చేసి. వీడి వీక్ పాయింట్ తెలిసిందంటే ఆ పేపర్లో బొమ్మ వేసుకున్న ప్రతి డాక్టర్ కూడా వీడు దవాయిస్తాడు. 15వ తారీఖు మీ విశాఖపట్నం ఏం చేస్తున్నారు అని పేపర్లో వేస్తాడు అనుకోండి. సెక్స్ డాక్టర్ ప్రొఫెసర్ ఈ కృష్ణమాచార్య అని బొమ్మ వేసుకుంటాడు. ఆయన దగ్గరికి వచ్చారంటే ఇలాంటిది ఏదో ఉండదు రాదు కదా. మీరెవరు కూడా ఐ డోంట్ హోప్ దట్ యూ గో టు హిమ్. ఏం అవసరం? కొంచెం యావరేజ్ గా మీ లైఫ్ మీరు లీడ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడాను హోటల్లో, లాడ్జిలో 3 రోజులు 4 రోజుల్లో రూమ్ తీసుకుని సెక్స్ డాక్టర్ అని చెప్పి అడ్వర్టైజ్ చేసిన వాడి దగ్గరికి పెడతారా? కోపడకండి, నెక్స్ట్ది ఏమిటి అని చేత ఎప్పుడు కూడా వాడు వెళ్ళినటువంటి వాడికి వెనక రెక్టిఫై చేసుకోకుండా ఉన్నటువంటి హ్యాబిట్ను రెక్టిఫై చేసుకుందాం అనేటువంటి సద్బుద్ధి లేకుండా రెస్పాన్సిబిలిటీ డాక్టర్ మీద, మెడిసిన్ మీద పడేయడానికి ట్రాడింగ్ ఫ్రమ్ డాక్టర్ టు డాక్టర్ అండ్ ఫ్రమ్ మెడిసిన్ టు మెడిసిన్ అట్లా ఉంటుంది. దానివల్ల 10 మందులు అమ్ముడు పోతాయి, 10 మంది డాక్టర్లు డబ్బులు వస్తాయి, కానీ వీడు ఇలాగే ఉంటాడు. పర్యవసానం ఏమిటంటే నక్సామిక సింటమ్స్ కనిపించినటువంటి పేషెంట్ మెంటల్లీ సెక్సీ అండ్ ఫిజికల్లీ వీక్ ఇన్ సెక్స్ కనుక ఉన్నట్లయితే వాడికి నక్సామిక 1Mలో కానీ 10Mలో కానీ ఎందులో కావాలో చూసుకుని లా ఆఫ్ పొటెన్సీస్ ప్రకారం వాడికి ఆ మోతాదు వేసినట్లయితే డెఫినెట్లీ హీ విల్ బి బెటర్ ఇన్ బోత్ ది ఆస్పెక్ట్స్. మెంటల్లీ హీ విల్ బి మోర్ హెల్దీ and physically he will be more potent in his sex life and more satisfaction. ఎన్నాళ్ళు అంటే
వీడు రెక్టిఫై చేసుకోలేదంటే వారం రోజులు 10 రోజులు మళ్ళీ ఇంకో డోసు పని చేద్దాం, అప్పుడు 10 వేస్తారు. మళ్ళీ కొంత పని చేసినట్లు ఉంటుంది. 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఏమిటో చూశానండి హోమియోపతి కూడా అంటారు కానీ ఉంటిదే అంటాడు. హోమియోపతి కాదు ఏ పతి కూడా వాడికి పతి లేదు, ఇంకా గతి లేదు. ఎందుకని ఈజ్ నాట్ రెడీ టు రెక్టిఫై హిమ్సెల్ఫ్. వాడికి ట్రీట్మెంట్ లాభం లేదు, మెడిసిన్ లాభం లేదు, డాక్టర్ లాభం లేదు. అలా కాదు, నీ బిహేవియర్ గానే ఉండాలి, నేను అందిస్తూ ఉంటానని ఇర్రెస్పాన్సిబిలిటీ నేర్పేటువంటి డాక్టర్ వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. ఎందుకంటే మనకి హీలింగ్ అనేటువంటి పదానికి ఫిజికల్ గా రెక్టిఫై అవడం కాదు, మెషిన్. ఈ మెషిన్ లో ఉంటున్నవాడు మెంటల్ మ్యాన్ ఇండివిజువల్ ఉన్నాడే, వాడు రెక్టిఫై అవటంను, వాడు ఈ మెషిన్ ని మళ్లీ తినగా ఇలాంటి పొరపాట్లు లేకుండా ఆర్డర్లో ఉంచుకునేటట్లుగా బిహేవియర్ చేంజ్ చేసుకుంటాం. దీన్ని హీలింగ్ అంటారు. అది అక్కర్లేకుండా జరిగేదాన్ని క్యూరింగ్ అంటాం. అది కూడా అంతకంటే తగ్గితే ఫెయిలియేషను. కనుక మనకు క్యూర్ కావాలా, డాక్టర్ నుంచి హీలింగ్ కావాలా? మీకు డూ యూ వాంట్ ఏ హీలర్ ఆర్ ఏ డాక్టర్ హూ క్యూర్స్ డిసీజెస్ ఆర్ ఏ డాక్టర్ హూ ఫెయిలియేట్స్? అది మనకి ఏం కావాలో మనకు కావాల్సిన దాన్ని బట్టి అవతల కూడా దొరుకుతాడు, గంటకి తగిన పొంత. If we don't want that the doctor should interfere with our habits and daily life, let us be satisfied with the commercial fellow who gives the prescription. ఇంకా అయిపోయింది. మన పర్సనల్ మ్యాటర్స్ వాడికి ఎందుకు అని అంటే అక్కర్లేదు, దట్స్ ఆల్ రైట్. మీకేం కావాలి సార్ అని అడిగితే కొంచెం ఇట్లా ఉందండి, అది మెడిసిన్ తీసుకోండి, ఆ ప్రిస్క్రిప్షన్ 10 రూపాయలు ఇట్లా పడండి, మెడిసిన్ అనుకోండి, అయిపోయింది. కానీ ఇక్కడ మనం చేరినటువంటి వాళ్ళం హీలింగు క్యూరు ఇవి అర్థం చేసుకునేందుకు చేరాం. కానీ ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండేవాళ్ళం కావాలని దూరం నుంచి మరి ఎక్కడో ఇండియా అవతల దగ్గర నుంచి అక్కడి నుంచి ఊరు బయట నుంచి ఇక్కడ వచ్చి ఒక చోట చేరాం కదా. అలాంటి మనం ప్రపంచంలో అవైలబుల్ గా ఉన్నాయి రోడ్డు మీద బోర్డు కట్టిన చోట్లలో వాటి కోసం కాదు మనం ఇక్కడ చేరింది. కనుక లెక్క అండర్స్టాండ్ థింగ్స్ బెటర్. ఈ ప్రపంచం వేరు. అందుకని ఎవడన్నా అలాంటిది ఉంటే ముందు మీకు తెలియజెప్పాలి. నాయన నీ పర్సనల్ హ్యాబిట్స్ లో నువ్వేమన్నా రెక్టిఫై చేసుకుంటే మెడిసిన్ నిన్ను బెటర్ చేస్తుంది. లేకపోతే టెంపరీగా ఇది గమ్మత్తు మంత్రం పెట్టినట్టు, మాయ చేసినట్టు, మర్మం చేసినట్టు చీప్ టేస్ట్. ఆ రోడ్డు మీద ఉన్న గారడివాడు రత్నపురుషరాయి అని చెప్పి అమ్ముతాడే, అదెంతో ఇది ట్రీట్మెంట్ ఏం లాభం లేదు. కానీ కెంట్ చక్కగా చెప్పాడు, పేషెంట్ని ఎడ్యుకేట్ చేయి. ఏమాత్రం వాడి విల్ పవర్ ఉపయోగించి కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నా నక్స్వామిక విల్ ఎలివేట్ చేస్తుంది. అలాగే లైకోపోడియంలో ఏమవుతుందంటే నక్స్వామికలోనేమో మెంటల్లీ సెక్సీ థాట్స్, లైకోపోడియంలో మెంటల్ గా వాడికి ఒక విధమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది సెక్స్ లో. ఇది ఓవర్ ఇంటెలిజెన్స్ అయినటువంటి వాడికి 30-40 మధ్య ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే దట్ హీ ఈజ్ నాట్ పోటెంట్. ఆరిజిన్ ఎక్కడ? మైండ్ లో. ఇందాక వాడు సెక్సీగా మైండ్ లో ఉన్నాడు, ఫిజికల్ గా వీక్ గా ఉన్నాడు. ఇక్కడ మెంటల్ గా వీక్ గా ఉన్నాడు, సెక్సీగా వీక్. అంటే నక్స్వామికకి యాంటీథీసిస్. ఈ లైకోపోడియం వాళ్ళలో చాలా మంది ఫిజికల్లీ దే ఆర్ పోటెంట్, బట్ మెంటల్లీ somehow they believe that they are not potent. The husband believes that he is not sufficient. ఈ మెంటల్ గా వచ్చినటువంటి దీనివల్ల ఫిజికల్ గా వాడికి దెబ్బ కొడుతుంది ఇన్ లాంగ్ రన్. అంటే యాక్చువల్ గా ఇంపార్టెన్సీ సెటిల్ అవుతుంది వాళ్ళు, విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫిజికల్ ఇంపార్టెన్సీ, బట్ ఇట్ ఈస్ సైకలాజికల్ ఇంపార్టెన్సీ రిఫ్లెక్టింగ్ అపాన్ ఫిజికల్ మెకానిజం. ఇది ఒక రకం. సామాన్యంగా ప్రాబబిలిటీస్ చూస్తే ఓల్డ్ హస్బెండ్స్ ఆఫ్ యంగ్ వైఫ్స్ ఎక్కువ మంది లేకపోడియం పేషెంట్స్ ఉంటారు.
ఎందుకని ఈ కాంప్లెక్స్ కి పాసిబిలిటీ ఎక్కువ. ఆయన ఏ 60వ సంవత్సరంలోనూ సూపర్ యాన్యుయేటెడ్ సర్వీస్ లో 3,000 రూపాయలు ఢిల్లీ ఉద్యోగం వచ్చిందనుకోండి. He doesn't mind marrying an young girl of about 20, 25 or 30. మ్యారేజ్ అంటే చేసుకున్నాడు కానీ మెంటల్ గా ఊరికే వర్క్ చేస్తున్నాడు. ఒక 7-8 ఏళ్ళు వాడు బతికుంటే ఈ వర్క్ చేసింది చాలా హార్బుల్గా పనిచేస్తుంది. లేదా వాడు అప్పటికే ఓల్డ్ అయితే అబౌవ్ 55 కనుక అయితే ఏడాదిలోనే పనిచేస్తుంది. అలాంటి వాళ్ళలో ఎక్కువ మంది లేకపోవడం పేషెంట్. ఈయన చచ్చిపోతాడు లాభం లేదన్నారు. ఒక పెద్ద ఆఫీసర్ ఈ ఊళ్ళోనే 9 సంవత్సరాల కింద ఒక ఇండస్ట్రియల్ ఫర్మ్ లో చాలా పెద్ద ఆఫీసర్. చిన్నప్పుడు మా క్లాస్మేట్. డాక్టర్స్ వాళ్ళు చూస్తున్నారు. నాకు టెలిఫోన్ చేయించి ఇట్లాగా బాగులేదు, ఒక్క మాట చూడాలని ఉంది, మెంటలీ వెరీ బ్యాడ్, ఎప్పుడు రమ్మంటారు. రాత్రి 9కి వెళ్ళాను. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన దాకా నన్ను కూర్చున్నాను. క్లాస్మేట్స్ కదా, అంత అయిపోయిన తర్వాత ఏమిటి బాధ అంటే ఇట్లాగా లాభం లేదని చెప్పేసారు కేసు. సరే ఎడ్యుకేటెడ్ మ్యాన్ కదా, లాభం లేదని చెప్పి ఏం చేస్తావు నువ్వు కదా, నేనైతే మాత్రం ఏం చేస్తాను. కానీ నీ గురించి నీకేమిటి ఎక్కువ థాట్స్ ఉన్నాయి, అది చెప్పు, లేదా షేర్ అవర్ ఫీలింగ్స్ అని అడిగాను. అయితే ఒక్కటే చెప్పాడు, తలుపు దగ్గర ఏంటి అన్నాడు. వేసి నా వైఫ్ ఇప్పుడు 23 years, అంతకే 2 సంవత్సరాల కింద మ్యారేజ్ చేసుకున్నాను. నేను పోతే సపోజ్ ఇఫ్ షీ మిస్బిహేవ్స్, అది వాడు పడుతున్నటువంటి బాధ అదొక్కటే. నేను పోయిన తర్వాత ఆవిడ దుష్ప్రవర్తనగా ఉంటే అన్నాడు. ఇదే విషయం, ఎవరు అని అడిగా. అంటే మై వైఫ్ అన్నాడు. నువ్వు పోయాక మై వైఫ్ అని ఉండదు కదా. ఇఫ్ షీ ఈజ్ గుడ్ యూ విల్ కంటిన్యూ టు బి హర్ హస్బెండ్ దో యూ పాస్ అవే ఇన్ హర్ మైండ్. బట్ ది మోమెంట్ యూ డై షీ సీజెస్ టు బి యువర్ వైఫ్, షీ ఈజ్ నో మోర్ యువర్ వైఫ్. ఇంకెందుకు బాధ అన్నాడు. ఆ తమాషగా ఎందుకు పనిచేస్తున్నాడు, పనిచేస్తుందండి, ఆ దిగులు పోయింది. అంటే మామూలుగా అంత సింపుల్ గా పనిచేయటం అనేది జరగదు. అది ఏ యాంగిల్లో అతనికి అప్పీల్ అయిందో తెలియదు. ఆ సైకలాజికల్ కాంప్లెక్స్ వదిలేసింది. సమస్య ఉంది, నాకు అసలు ఈ యాంగిల్లో చూడలేదు. అయిపోయింది. మర్నాడు వెళ్ళాం. ఒక 20 రోజులు అయ్యేటప్పటికి డాక్టర్లు ఈయన బతుకుతాడలే ఉంది అన్నారు. తర్వాత బతికేశాడు. ఆయన పోలే, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఈజ్ హ్యాపీ విత్ హీజ్ యంగ్ వైఫ్. కనుక ఇవన్నీ లైకోపోడియం. ఈ ఆస్పెక్ట్ అంతా లైకోపోడియం. ఇందాక చెప్పిన ఆస్పెక్ట్ అంతా నక్సామిక. ఈ నక్సామిక వాళ్ళలో ఫిజికల్ మెకానిజం డ్యామేజ్ అవుతుంది కనుక ఓవర్ యూజ్ వల్ల ప్రాస్ట్రేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్, మేహన గ్రంథి పెద్దదవుతుంది. అనగా యూరిన్ పోసుకునేందుకు దారిలో ఒక పెద్ద రాయి తోసేసినట్లు అన్నమాట, కొండరాయి. ఆ ప్యాసేజ్ని ప్రెస్ చేసేస్తుంది. ఇంక మరి యూరినేషన్ క్రమంగా ధార తగ్గుతుంది. మొదట కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ అసలు స్టార్ట్ అవడం ఆలస్యం. ఇంకోనాళ్ళు అయ్యేటప్పటికీ బ్లాడర్ ఫుల్ గా ఉంటుంది. స్టార్ట్ అయిన తర్వాత 1 or 2 teaspoonfuls ఆఫ్ యూరిన్ వేడి మిగిలింది అక్కడే కూర్చుంటుంది. ఇలాంటివన్నీ ఓవర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సెక్స్ వల్ల ఫిజికల్ మెకానిజం దెబ్బతింటం వల్ల వచ్చినాయి. ఇది మిస్టిక్ లాంగ్వేజ్ లో చదువుతారు. స్క్రిప్చర్స్ లోకి వెళ్తే ప్రమథగణాలు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ యజ్ఞ సంభారములైనటువంటి అంగములని ఉంటారంటే అవయవములు,
వాటిలో మూత్రపూరిషములు విడిచి అని రాస్తారు. మీరు భాగవతం దొరికేది అంటే అర్థం స్టాగ్నేటెడ్, అక్కడ బిగుసుకుపోయినాయి, రావటం లేదు. నిరోధము చేసిరన్నాడు, ద్వారాల దగ్గర నిరోధం చేశారు. ఇది నక్స్వామికతో చాలా రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ తప్ప అంతకంటే చేయగలిగింది ఏం లేదు. చాలా డ్రగ్స్ ఉన్నాయి ప్రాస్టేట్ గ్లాండ్కి రిలీఫ్ వచ్చే. ప్రాస్టేట్ గ్లాండ్ వంక చూసి మందేస్తే పని చేయవు, వాడు ఏ పేషెంటో చూస్తే పని చేస్తాయి. ఎంత వయస్సులో ఉన్నా పని చేస్తాయి అనేది 1981లో నేను బ్రసెల్స్ దగ్గర బెల్జియంలో లియేజ్లో ఒక కేసులో చూశాను. అంత ఏజ్లో పనిచేస్తుందని నేను వరకు బిలీవ్ చేయాలి. 94 years. ఒక నా డిసైబుల్ యొక్క ఫాదర్ ఒక ప్రాస్టేట్ గ్లాండ్ ఆపరేట్ చేయడానికి ఏజ్ కాదు, కానీ యూరిన్ రావటం లేదు. క్యాటెటరైజేషన్ బతకడం వేస్తే ఊరుకుంటే అసలే బతకడం, ఇంకే ఏం చేయాలి. సరే ఒక రాత్రిలో వాడు నేను కూర్చుని ఆయన సింటమ్స్ అన్ని అలాగా గ్యాదర్ చేసుకుంటూ వచ్చాం. వచ్చి ఎపిస్ మెలిటస్ వండర్ఫుల్ డ్రగ్, అనగా తేనెటీగ యొక్క ముళ్ళులో ఉన్న విషం, దాంతో తయారు చేస్తారు. అది 6 ఒక డోసు వేశాను, యూరిన్ అయిపోయింది. వీ నెవర్ ఎక్స్పెక్ట్. ప్రాస్టేట్ గ్లాండ్ ప్రెస్ చేస్తుందంటే యూరిన్ ఎట్లా అవుతుంది? అవునా, అప్పటికి 30 గంటల నుంచి యూరిన్ రిటెన్షన్ లో ఉంది. 5-6 డాక్టర్లు బ్రహ్మాండంగా ఆయన ట్రై చేస్తున్నారు. ఏం చేయాలో అంటే అప్రోచ్ చేయండి. ఆపరేషన్ చేస్తే బతకడు, చేయకపోతే బతకడు. క్యాథెటర్ వేయడానికే సందు లేదు. ఏం చేయాలనేది ప్రాబ్లం. ఎపిస్ 6 ఒకటే డోసు వేసి ఊరికే వేసి చూడమన్నాం అంతే. ఆయన వేసి చూశాడు. సాయంత్రం వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి వెళ్ళి చూస్తే తమాషగా ఆయన అన్నాడు, ఇంత బౌల్ యూరిన్ గుర్ర పిల్లలు పోసి. కనుక ఇండికేటెడ్ డ్రగ్ పడ్డది అంటే దాని పని అది చేస్తుంది, క్యూర్ మాత్రం కాకపోయింది. నక్స్వామికల ప్రాస్టేట్ గ్లాండ్ తో వచ్చేటువంటి ట్రబుల్స్ లో వాడు నక్స్వామిక పేషెంట్ అని మీకు తెలిస్తే వాడికి నక్స్వామిక వేస్తే ప్రాస్టేట్ గ్లాండ్ ఆపరేషన్ చేయనక్కర్లేకుండా వాడికి సదుపాయం. ఈ రెండు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, పొద్దున 8 గంటల లోపల నక్స్వామిక వాడిని పలకరించకూడదు. అదొకటి చిట్ట చివరి పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎందుకని నానా బాధల్లో ఉంటాడు. వాడి కడుపులో మంట వచ్చినా అప్పుడే వస్తాయి, వికారం వాంతి వచ్చినా అప్పుడే ఉంటాయి, పొద్దెక్కుతూ ఉన్నాక. అలాగే తలనొప్పులు వచ్చినా అప్పుడే ఉంటాయి, విరేచనం ఒక బాధపడుతూ ఉన్నా అప్పుడే ఉంటాయి. లేదా విరేచనం అయినట్లు అవనట్లు వెళ్లాలని ఉంటుంది, వెళితే అవదు. ఇట్లాంటివన్నీ యాంటీబయాటిక్స్, ఇట్లాంటి బాధలన్నీ పడుతుంటాయి. అన్ఫినిష్డ్ సెన్సేషన్ యూరిన్లో కానీ మోషన్లో కానీ, అంటే ఒంటేలు అయిపోయిన తర్వాత ఇంకా పోయటం అవ్వలేదు, అట్లా కూర్చుంటాడు. ఇంకా సేపు మోషన్ ఎంతసేపు టాయిలెట్లోకి వెళితే అలా కూర్చుని ఉండేవాళ్ళు ఉన్నారు కొంతసేపు. ఏం చేత? యాంటీబయాటిక్స్ మొదలైనటువంటి కారణాల చేత, ముఖ్యంగా డిసెంట్రీ, మ్యూకస్ తో జిగట విరోచన. మనకి మోడర్న్ మెడిసిన్ మరి హ్యాండ్స్ ఆఫ్ యాక్సెప్టెడ్ డిఫెక్ట్ కదా. డిసెంట్రీ అంటే ఎమ్యూబిక్ డిసెంట్రీ అంటే దాని మంది ఏమిటండి? ఎందుకంటే అది వస్తే ఉండిపోతుంది. ఓ డాక్టర్ చెప్పాడు, ఓ గర్ల్ మెచ్యూర్ అవటం ఎంత న్యాచురల్లో ఒక హ్యూమన్ బీయింగ్ కి ఎమ్యూబిక్ డిసెంట్రీ అంత న్యాచురల్. కానీ హోమియోపతిలో మీకు మనిషిని చూసి డ్రగ్ తెలుసుకుంటాం, పొటెన్సీ తెలుసుకుంటాం. తెలిస్తే ఆన్ రికార్డ్స్ ఉన్న కేసులు మీరు చూడండి.
10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఎమేబిలిటీ సెంటరీలో బాధపడుతున్న వాళ్ళకి పాల్సిటిల్ 6 2 డోసులు 3 డోసులతో రాడికల్ క్యూర్ అయిపోయింది. అంటే అందరికీ పాల్సిటిల్ 6 కదా, వచ్చిన పేషెంట్ పాల్సిటిల్ 6 పాల్సిటిల్ ఇలా ఉంటుంది. కనుక పొద్దున పూట ఈ బాధలన్నీ వాడికి ఉంటూ ఉంటాయి. సంసార బాధలు అంటారు, ఈటి బాధలు. అలాగా ఎమేబిలిటీ సెంటర్ ఉన్నవాడికి ఎమేబిలిటీ సెంటరీ, తలనొప్పులు ఉన్నటువంటి వాడికి తలనొప్పులు, చికాకు, మెంటల్ గా మహా చికాకుగా ఉన్న పొద్దున పూట పిచ్చిగా ఉంటాడు చాలా. ఇవన్నీ ఉంటాయి. 8 గంటల తర్వాత కొద్దిగా సర్దుకుంటాడు, కొద్దిగా వారంలోకి రావటం మొదలు పెడతాడు. అందుకని వెళ్ళి పొద్దున 8 లోపల కలిస్తే పనులు క్షవరం అవుతాయి. చెడమడా చేస్తాడు, వెళ్ళిపోమంటాడు. ముఖ్యంగా ఇంకోటి కూడా ఉంది, వాడు క్రాపు చేయించుకున్న రోజున మహా కోపంగా చిరాగ్గా ఉంటాడు. పిల్లల్ని ఉతికేస్తారు. అంచేత నాన్నగారు క్రాపు చేయించుకున్నారంటే ఆ రోజున వాడు ఇంట్లో కనిపించదు, బాగా ఇరిటేట్ అవుతాడు. ఇట్లాంటివన్నీ కొన్ని పిక్యులియర్ ఫీచర్స్ ఇవి నరస్వామి గారు. కానీ మెయిన్ గా ఉన్నటువంటి బ్రాడ్ ఫీచర్సే ముఖ్యంగా మీరు తీసుకోవాలి. మలేరియాస్ లో ఒక స్పెషల్ ఫీచర్ గుర్తుంచుకుంటుంది నరస్వామి గారు.